ప్రభు మనసు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో, నీకిష్టమైనది కావాలి దేవునికి, బలియర్పణ కోరలేడు దేవుడు. దేవాది దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తుని లోకమునకు పంపని నమ్ముచున్నావా? యేసుక్రీస్తు మన పాపం నిమిత్తం చనిపోయి సమాధి చేయబడి మరణాన్ని లేచి మరలా తండ్రి యొద్దకు చేర్చబడి మరలా తిరిగి మన కొరకు ఆయన వచ్చునని నమ్ముచున్నావా? ఒకరు నీటి మూలముగాను ఆత్మ మూలముగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యం చేరడు. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడిన లేఖనం మీరు నమ్ముచున్నారా? యేసుక్రీస్తుని కూర్చున్న సువార్తను విని మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం తీసుకున్నట్టు మీరు నిశ్చయించుకుంటున్నారా? ఎవరి బలవంతం చేత కాక మీ ఇష్టం చొప్పున బాప్తిస్మం మీరు తీసుకుంటున్నారా? శ్రమైన ఇబ్బంది అయిన కష్టమైన ఉపద్రవమైన మీకు అనుగ్రహించిన రక్షణ భయంతో ఉండదు కొనసాగించడానికి మీరు నిశ్చయించుకున్నారా? ప్రార్థించాం. ప్రార్థించాం. ఆశీర్వదించండి ఆయన. ఆ బిడ్డ ప్రభావం మీ అందరి విశ్వాసం నుంచి యేసు ప్రభు నా దేవుడు ఆయన రక్షణ పొందుటకు ఆయన సిద్ధపడి ఉంచున్నాను ప్రభా. ఆ కుమారుడికి ఆత్మను నమ్మించుకుంటున్నాను. మీరే సహాయం చేయండి. ఆ కుమారుడు మాట్లాడండి. ఇది ఒకరి జీవితాంతం ప్రభా ఆ కుమారుడికి సాక్షిగా ఉంటుంది. మీరే సహాయం చేయండి. విశ్వసిస్తున్నాము మీ ఆత్మను ధరించమని పరిశుద్ధాత్మ దేవుడిగా మీరు ఇక్కడికి వచ్చిన్నారు కనుక మీకు వేసుకోవాలి. కుమార్తె ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, సంఘ కాపరైన నేను దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి మరి కుమార్తె ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి సంఘ కాపరైన నేను బాధ్యతను ఇవ్వడానికి సిద్ధపడి ఉన్నాము. తండ్రి యొక్క కుమారుడు యొక్క పరిశుద్ధాత్మ నామములో బాప్తిజం. తండ్రి యొక్క కుమారుడు యొక్క పరిశుద్ధాత్మ నామములో